తాను పెళ్లి చేసుకోకుండా చెల్లెలు పెళ్లికి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అసలు ఈమె పెళ్లి దూరంగా ఉండడానికి కారణమేంటి? గతంలో తన మ్యారేజ్ పై ఏం చెప్పారనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళం, మలయాళం చిత్రంలో దుమ్మురేపిన నేచురల్ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే రీసెంట్గా వాళ్ళ ఇంట్లో తన చెల్లి పెళ్లి సందడి మొదలైన విషయం తెలిసిందే. అయితే సాయి పల్లవి తన పెళ్లిని వాయిదా వేసుకుని చెల్లెలి పూజా కన్నన్ పెళ్లి కోసం సందడి చేయడం ఆసక్తికరంగా మారింది. రీసెంట్గా ఎంగేజ్మెంట్ తన దగ్గరుండి జరిపింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు మీడియాలో నెట్టింట వైరల్గా మారాయి. అసలు సాయి పల్లవి 23 ఏళ్లకే పెళ్లి చేసుకుని 30 ఏళ్లలోపు ఇద్దరు పిల్లలకు కనాలని కూడా భావించింది. ఈ విషయాన్ని తానే స్వయంగా చెప్పారు. కానీ ఇప్పుడు తన పెళ్లికి వాయిదా వేసుకుని చెల్లికి పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు ఓ రీజన్ కూడా చెప్పుకొచ్చింది సాయి పల్లవి. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కొత్తలో సాయి పల్లవి పలు ఛానళ్లలో ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆయా షోలకు హాజరయ్యారు. ఆ సమయంలో తన పెళ్లిపై వచ్చిన ప్రస్తావనకు నిర్భయంగా బదులిచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. గతంలో తను మాట్లాడుతూ నేను 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు 30 ఏళ్లకే పెళ్లి చేసుకోవాలని భావించాను. 30 ఏళ్లలోపు ఇద్దరు పిల్లలకు జన్మనివ్వాలని ఊహించుకున్నాను. ఎంబీబీఎస్ చేసే ప్రారంభంలోనే అలా అనుకున్నాను. కానీ ఆ తర్వాత నిర్ణయాలను మార్చుకున్నాను. మా ఇంట్లో కొన్ని కీలకమైన బాధ్యతలను తీర్చుకోవాల్సి వచ్చింది. పెళ్లి వాయిదా వేశాను. కానీ నటిగా మంచి గుర్తింపు దక్కడంతో పెళ్లికి ఇంకాస్త సమయం పొడిగించాను అంది సాయి పల్లవి.